కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు చల్లారాయి అంటే గనక ఎస్ ఏదైతే మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య తలెత్తినటువంటి ఒక వివాదం చినికి గాలివాన్గా మారినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖే డైరెక్ట్గా ఈ యొక్క ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేసుకున్నటువంటి సందర్భం. అన్నా కొంచెం క్షమించరాదే, చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, నా కూతురు చేసిన పనికి బేషరతుగా నేను క్షమాపణ చెప్తున్నాను, దయవుంచి అన్నటువంటి స్టేట్మెంట్స్ అయితే ఆమె డైరెక్ట్గా ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినటువంటి సందర్భం ఆల్రెడీ మనం చూసాం. ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారో ఈ యొక్క కొండా సురేఖకు సంబంధించి ఓఎస్డి ఈ యొక్క సుమంత్ వ్యవహారం నిజంగా ఇది చినికి గాలివాన్లా మారింది. ఈ వ్యవహారంలో కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత నిజంగా ఆ ఓఎస్డీకి సపోర్ట్ చేస్తూ ఈ యొక్క రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామాగా రెడ్లు తమ తల్లిపై, తమ తండ్రిపై, తమ కుటుంబంపై ఈ యొక్క టార్గెట్ చేశారనేటువంటి విధంగా ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా తన ఇంటి వద్ద ఉండి కొన్ని భారీ స్టేట్మెంట్స్ చేయడం నిజంగా కాంగ్రెస్లో అంతర్గత విభేదాలకి నిజంగా తావిచ్చినట్లయింది. సో ఈ క్రమంలో దాని తర్వాత జరిగినటువంటి కేబినెట్ భేటీకి జస్ట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి వెళ్ళిపోయినటువంటి కొండా సురేఖ ఇంకా రాజకీయాలు అంటే కాంగ్రెస్కి ఇంకో గుడ్ బై చెప్పేస్తారు, మంత్రి పదవికి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ నుంచి వీడిపోతారు అనుకున్నటువంటి తరుణాన మళ్ళీ ఖచ్చితంగా ఆమె కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో ఆమె కూడా ప్రాతినిధ్యం వహించారు. సో ఆమె కూడా నిన్నటి జరిగినటువంటి కేబినెట్ భేటీలో అంటే ఆల్రెడీ చూసాం, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 2 పిల్లలు కంటే ఎక్కువ మంది పోటీ చేయొచ్చు అనే దానికి ఆ ఫైల్కి ఓకే చేశారు. సో ఆ ఫైల్కి ఓకే చేసినటువంటి మంత్రివర్గ సభ్యుల్లో కూడా కొండా సురేఖ కూడా ఒకరు. సో ఈ క్రమంలో నిన్నటి జరిగినటువంటి కేబినెట్ భేటీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన క్షమాపణ చెప్పినట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తిస్థాయి అప్డేట్ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ అంశం తీవ్ర కలకలం రేపింది. కొన్ని రోజుల క్రితం సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ మీద ప్రభుత్వం వేటు వేయడమే కాదు, అతడిపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో విచారణకు సైతం ఆదేశించింది. దీంతో మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహానికి గురైపోయారు. సుమంత్ని అరెస్ట్ చేయడానికి కొండా సురేఖ ఇంటికి వెళ్ళినటువంటి పోలీసులను ఆమె కుమార్తె సుష్మిత అడ్డుకున్నారు. అంతటితో ఆగక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా తీవ్ర ఆరోపణలను గుప్పించారు కొండా సుష్మిత. దీనిపై విపక్షాలు సైతం విమర్శలు చేస్తూ వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగక తప్పలేదు. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు తెలిపి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపినటువంటి కొండా సురేఖ వివాదానికి తాజాగా ఎండ్ కార్డ్ పడింది. కొండా సురేఖ ఈ అంశంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలను కొండా సురేఖ సైతం తప్పుపట్టడం ఇక్కడ గమనార్హం. ఎస్ ఖచ్చితంగా కూతురు చేసిన దానికి సురేఖ బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. గురువారం కేబినెట్ సమావేశం జరిగినటువంటి సంగతి తెలిసిందే. సో ఈ క్రమంలో ఆమె చేసినటువంటి క్షమాపణలు అదే వేదికగా జరిగాయని సచివాలయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారంగా చెప్పొచ్చు. ఇక మంత్రివర్గ సమావేశం అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ఇటీవల ఆమె కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందించారు. నా కుమార్తె ఏదో ఆవేశంలో మాట్లాడింది, పోలీసులు ఇంటికి రావడంతో ఆందోళనకు గురై సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడిందని కూడా ఈ యొక్క సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు కొండా సురేఖ. నా కుమార్తె చేసినటువంటి పనికి దానికి బదులుగా నేను క్షమాపణ చెబుతున్నానంటూ సురేఖ అన్నారు. అసలు కొండా సురేఖ ఏమన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పినటువంటి సందర్భం ఇప్పుడు మనం కూడా లైవ్ ద్వారా చూద్దాం. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియదు. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియదు. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మరొకవైపు తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రులకు గ్యాప్ పెరిగిపోతుందనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశంపై అంతర్గతంగా ఎంత గ్యాప్ ఉందో కానీ బయట మాత్రం విస్తృతంగా ప్రచారం కూడా జరుగుతోంది.
రేవంత్ కాకుండా ఉన్నటువంటి 14 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో కనీసం 5-6 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. చివరికి అత్యంత ఆత్మీయురాలుగా పేరు పడినటువంటి సీతక్క కూడా కొన్ని విషయాల్లో అసంతృప్తికి గురయ్యారని కూడా తెలుస్తోంది. అందుకే ఇటీవల కాలంలో ఆమె కూడా వీలైనంత సైలెంట్గా ఉంటున్నారని కూడా సమాచారం. ఇక ఎక్సైజ్ శాఖ నిర్వహిస్తున్నటువంటి జూపల్లి కృష్ణారావు సీనియర్ మంత్రి, ఆయన తన శాఖలో ఓ టెండర్ వ్యవహారంలో ఉన్నతాధికారి రిజ్వీపై అసహనం వ్యక్తం చేశారు. మద్యం బాటిళ్లపై హోలోగ్రామ్ టెండర్ విషయంలో తన మాట వినిపించుకోలేదని జూపల్లి అసంతృప్తిలో ఉన్నారు. మంత్రికి పంపాల్సినటువంటి ఫైల్ను సీఎంకు పంపిస్తారు రిజ్వీ. అక్కడి నుంచి వెనక్కి రాలేదు. అధికారి చేసినటువంటి పని వల్ల సీఎంకు మంత్రికి మధ్య ఏదో ఉందని ప్రచారం కూడా ప్రారంభమైంది. రిజ్వీ వీఆర్ఎస్ తీసుకోవడంతో ఈ విషయం మరింత ముదిరిపోయింది. అదేమీ లేదని వారు ఎంత ప్రచారం చేసినా ప్రజల్లోకి మాత్రం వెళ్ళిపోయింది. కొండా సురేఖ అంశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె ఏకంగా రేవంత్ కుటుంబంపైనే నిందలు వేశారు. ఇప్పుడంతా సెటరేట్ అయిందన్నట్లుగా ఉన్నా కూడా ఆ గ్యాప్ పోదు. గతంలో రేవంత్తో ఎక్కువగా కనిపించే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు అస్సలు అలా కనిపించడమే లేదు. మల్లికార్జున ఖర్గేను పరామర్శించడానికి కూడా సీఎంతో వెళ్ళలేదు. తర్వాత రోజు వెళ్ళారు. ఇటీవల కోమటిరెడ్డి కూడా సైలెంట్ అయిపోయారు. ఇదిలా ఉంటే మంత్రుల మధ్య సఖ్యత కొరవడంపై రాష్ట్ర కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చ కూడా జరిగింది. చిన్నపాటి అంశాల్లో విభేదాలతో మంత్రులు రచ్చ చేసుకోవద్దని, స్వల్ప వివాదాలకు సంబంధించి రోడ్డెక్కడం సరికాదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అనవసర విషయాలకు రాద్ధాంతం చేసుకోవడం వల్ల ప్రజలతో పాటు ప్రతిపక్షాల్లో కూడా పలుచన అవుతున్నామని హితవు పలికినట్లుగా సమాచారం. ఇలాంటి అవాంఛిత ఘటనలను నివారించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఘటనలను టీకప్పులు తుఫాన్లా భావించి ఇక నుంచి సంఘటితంగా ఉండాలని, ఈ విషయంలో ప్రజలకు స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రభుత్వంపై, మంత్రులపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినప్పుడు సంబంధిత ఘటనకు సంబంధించినటువంటి సమగ్ర వివరాలు ప్రజలకు తెలియజేయాలని కూడా మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఇక రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడంపైనే సుదీర్ఘంగా చర్చ కూడా జరిగింది. ముఖ్యంగా మంత్రులు కొండా సురేఖ అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డిల మధ్య కాంట్రాక్టుకు సంబంధించినటువంటి వివాదం. కొండా సురేఖ మాజీ ఓఎస్డీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు మంత్రి నివాసానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి రభస, మంత్రి పొన్నం ప్రభాకర్ నోరు జారడంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి, మంత్రులు అడ్లూరి, వివేక్ మధ్య వివాదం, ఇలా తదితర అంశాలపై చర్చించారని కూడా తెలుస్తోంది. ఇక చిన్న చిన్న అంశాలపై మంత్రులు రచ్చ చేసుకోవడం వల్ల ప్రజల్లో చులకన అవుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇతర మంత్రులు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్షాలకు మనమే అస్త్రం అందించినట్లుగా అవుతుందన్నటువంటి చర్చ కూడా నిన్నటి కేబినెట్ భేటీలో జరిగినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల మధ్య వివాదానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు మరికొన్ని కల్పితాలను జోడించి ప్రచారం చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ను ఉద్దేశించి తన కూతురు సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ విచారం కూడా వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా జరిగింది వదిలేయండి, ఇకపై మంత్రులంతా సంఘటితంగా ఉండాలనేటువంటి నిర్ణయం కూడా వచ్చారు. సురేఖ, పొంగులేటి మధ్య వివాదం ముగిసిందన్నటువంటి సంకేతాన్ని ఇచ్చేందుకు మీడియా సమావేశంలో వారిద్దరూ కలిసి కూర్చున్నారు. ఇప్పుడు మనం అదే చూస్తున్నాం. మీడియాకు పరిచయం చేసేటప్పుడు సురేఖ అక్క అంటూ కూడా పొంగులేటి పరిచయం చేయడం విశేషం. మా పార్టీలో కూడా ఏదో కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.